జగన్ ఛాంబర్లోకి నీళ్లొచ్చేశాయి. అసెంబ్లీలో అల్లకల్లోలం అయిపోతోంది. ప్రపంచ స్థాయిలో కట్టామని చెప్పారు. తీరా చూస్తే ఇదా అంటూ దీర్ఘాలు రాగాలు తీస్తున్న విపక్షం ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో దొంగ పోలీసుకు అడ్డంగా దొరికిపోయాడు. ఎప్పటికీ దొంగ దొంగే. ఇప్పుడు అదే దొంగ సొంత ఛాంబర్లోకే నీళ్లు లీక్ చేయించుకుని డ్రామా మొదలు పెట్టాడని ఆధారాలతో సహా రుజువవుతోంది. ఇదిగో ఈ ఫోటో చూడండి. అసెంబ్లీ పైన ఏసీ వైర్లు లోనికి తీసుకెళ్లే పైప్ లైన్. ఇది మొన్నటి వరకు క్లోజ్ చేసి ఉండేది. ఇప్పుడు దాన్ని ఇలా అడ్డంగా కోసేశారు. ఇదే పైప్లోంచి నీళ్లు లోపలికి దిగాయి. ఉన్నది క్యాసెట్ ఏసీ కాబట్టి ఫ్లోర్ అంతా స్ప్రెడ్ అయింది ఆ వాటర్. ఇక్కడ ఉన్నది నీళ్లు కిందకి దింపేసే వాటర్ పైప్ లైన్. ఉండపోతగా వర్షం కురిసినప్పుడు ఓ గుప్పెడు ఎత్తులో నీరు నిలబడే అవకాశం ఉంటుంది కొద్దిసేపు. అలా నిలబడిన నీరే ఇప్పుడు కోసేసిన పైప్లోంచి కిందకు దిగింది. అది కూడా సరిగ్గా జగన్ పిఏ రూమ్లోకి దిగింది. ఇక్కడ కోసేసిన పైప్ లైన్ మరింత క్లియర్గా కనిపిస్తోంది. కుట్ర జరిగింది ఖచ్చితంగా అని చెప్పేందుకు ఇంతకు మించిన ఆధారం ఇంకే ఉంటుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయాలు ఇంకో 3 ఉన్నాయి. అమరావతిలో అసెంబ్లీ కట్టిన తర్వాత లగాయించి వర్షం పడిన సందర్భాలు 3 ఉన్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ అలా జరగలేదు. కనీసం లీక్ అవుతున్న సంకేతాలు కూడా లేవు. ఉన్నట్టుండి ఎందుకు దిగాయి? నీళ్లు దిగడంతోనే అసెంబ్లీ సిబ్బంది దృష్టికి కూడా వెళ్లకముందే సోషల్ మీడియాలో వచ్చేశాయి. అలా ఎలా సాధ్యం అంటే ఖచ్చితంగా ప్రచారం చేయాలన్న కోణం ఉంది ఇందులో. ఆ పైప్ లైన్ని బ్లేడ్తో కోసినట్టు క్లియర్గా కనిపిస్తోంది. అక్కడ అంత అవసరం ఎవరికి ఉంటుంది? ఎందుకు కోసినట్టు? అది కూడా జగన్ ఛాంబర్లోకి వెళ్లేలా మాత్రమే పైప్ లైన్ కోసారంటే ఏమనుకోవాలి? ఇక్కడే అర్థమవుతోంది. అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీలోనే కళ్ళు చెదిరే స్థాయిలో కట్టారంటే ఇక రాజధాని ఏ రేంజ్లో నిర్మిస్తారో కదా అని అందరూ ఆశ్చర్యపోతున్న సమయంలో ఇమేజ్కి భంగం కలిగించాలనే కుట్ర ఇందులో ఖచ్చితంగా ఉంది. కృష్ణలోకి నీళ్లొచ్చే ముందు పట్టిసీమ కాల్వకి గండి కొట్టినట్టే ఇప్పుడు వర్షాలు పడుతున్న వేళ పైప్ లైన్ కోత కోసేశారు. కానీ జగన్ అండ్ కో ఓ లాజిక్ మిస్ అవుతోంది. ఎంత మేడ్ ఇన్ స్పెయిన్ ఫుట్బాల్ అయినా అద్భుతంగా గెంతేటు తయారు చేసినా దానికి గాలి పెట్టేందుకు ఓ చిన్న వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఊడబికి అబ్బే ఇది తప్పులా ఉంది అని చెప్పాలనుకోవడం అమాయకత్వం. అలా చేస్తే గాలి పెట్టి గట్టిగా ఓ కిక్కు ఇచ్చి చూపిస్తారు. ఇదిగోరా అబ్బాయి, ఇలా తంతే అలా ఎగిరి పడతావని. ఇప్పుడు సిఐడి కూడా అదే చేయబోతోంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.